ఏదో ఒక పప్పని అదని ఇదని చెప్పిన వాళ్ళు ఈరోజు నిప్పు కనికై ముందుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారిని చూసి ఒక్కొక్కడు షట్టలు తడుపుకొని వేరే రాష్ట్రాలకు పారిపోతున్నటువంటి బూతుల మంత్రులు మనం ఇంతకు ముందు చూసాం. ఆ బూతుల మంత్రులు ఈ రోజు ఒక్కొక్కడు లోకేష్ బాబు గారు ఏ బుక్ పట్టుకున్నా రెడ్ బుక్ లాగే కనిపిస్తుంది వాళ్ళకి. లోకేష్ బాబు నడిస్తే భయం, మాట్లాడితే భయం, కనిపిస్తే భయం. లోకేష్ బాబు గారు కనబడితేనే చలి జ్వరం పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రజెంట్ వాళ్ళు. అలాంటి మన పార్టీలో ఈ రోజు కార్యకర్తలందరూ కూడా సంతృప్తిగా లేచి బట్ట కట్టుకుని ధైర్యంగా కాలు వేసుకొని తిరుగుతున్నాము. 4వసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు. మీ శ్రమ, మీ పట్టుదల, మీ త్యాగం ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మా బలం, మా బలగం. మీరందరూ ఉంటేనే ఈ రోజు ఈ పార్టీ ఉంటది. స్టేజ్ మీద ఉన్న మేమందరం ఉంటాం కాబట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్,